తెలుగు అనేది భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ప్రధానంగా మాట్లాడే ద్రావిడ భాష. తెలుగు భాష యొక్క చరిత్ర అనేక శతాబ్దాల నాటిది మరియు గొప్ప సాంస్కృతిక మరియు సాహిత్య వారసత్వాన్ని కలిగి ఉంటుంది. తెలుగు అనేది దక్షిణ, మధ్య ద్రావిడ భాషా కుటుంబంలో భాగం. ఇది పెద్ద ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన ఉపసమూహం. ద్రావిడ భాషలు భారత ఉపఖండంలో ఉద్భవించాయని నమ్ముతారు. తెలుగు పదాలను కలిగి ఉన్న ప్రాచీన శాసనాలు దాదాపు 400 CE నాటివి. శాసనాలు ప్రాథమికంగా ప్రాకృతంలో ఉన్నాయి, అయితే తెలుగు పేర్లు మరియు పదాలు ఉన్నాయి. ఇది భాష ఉనికిని సూచిస్తుంది. 11వ శతాబ్దంలో తొలి కావ్య రచనల ఆవిర్భావంతో తెలుగు సాహిత్యానికి నాంది పలికింది. తెలుగు సాహిత్యంలో ఆదికవి, మొదటి కవి అని తరచుగా పిలువబడే నన్నయ భట్టారకుడు మహాభారతాన్ని సంస్కృతం నుండి తెలుగులోకి అనువదించాడు. 14వ శతాబ్దం నాటికి తెలుగు తన సొంత లిపిని అభివృద్ధి చేసుకుంది. ఇది బ్రాహ్మీ లిపి నుండి పరిణామం చెందింది. ఈ కాలంలో సాహిత్య కార్యకలాపాలలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. కవిత్వం, గద్యం మరియు పండిత రచనలు ఉత్పత్తి చేయబడ్డాయి. తూర్పు చాళుక్యులు, కాకతీయులు మరియు విజయనగర సామ్రాజ్యం వంటి వివిధ రాజవంశాల క్రింద తెలుగు భాష మరియు సంస్కృతి అభివృద్ధి చెందుతూనే ఉంది. ముఖ్యంగా విజయనగర కాలం తెలుగు సాహిత్యానికి, కళలకు స్వర్ణయుగం. బ్రిటిష్ వలసరాజ్యాల కాలంలో అనేక ఇతర భారతీయ భాషల మాదిరిగానే తెలుగు కూడా ఆంగ్ల ప్రభావంతో ఉంది. ఆధునిక విద్యాసంస్థలు, ప్రింటింగ్ టెక్నాలజీ, పాశ్చాత్య సాహిత్య రూపాల పరిచయం భాష మరింత అభివృద్ధి చెందడానికి దోహదపడ్డాయి. నేడు తెలుగు భారతదేశంలోని 22 షెడ్యూల్డ్ భాషలలో ఒకటి మరియు సాహిత్యం, సినిమా మరియు మీడియాలో గణనీయమైన ఉనికిని కలిగి ఉంది. దీనికి 2 ప్రాథమిక మాండలికాలు ఉన్నాయి: కోస్తా ఆంధ్ర మరియు తెలంగాణ, అనేక ప్రాంతీయ వైవిధ్యాలతో. ప్రపంచవ్యాప్తంగా పెద్ద డయాస్పోరాతో, తెలుగు ఇతర దేశాలకు, ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్ మరియు గల్ఫ్ దేశాలకు కూడా వ్యాపించింది. మొత్తం మీద తెలుగు గొప్ప చరిత్ర దాని ప్రత్యేక సాంస్కృతిక గుర్తింపును కొనసాగిస్తూనే దాని నిరంతర పరిణామం మరియు అనుసరణను ప్రతిబింబిస్తుంది.